ద స్టోరీ సఫారీకి స్వాగతం. శక్తితో నిండిన చిన్న కోతి మార్తి మరియు ఎల్లీ అనే సున్నితమైన పిల్ల ఏనుగు చాలా పెద్దది మరియు దయగలది. వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వారి బంధం విడదీయరానిది. వారు తమ రోజులను కలిసి గడపడానికి ఇష్టపడ్డారు. ఒక ఎండ మధ్యాహ్నం వారు నిశ్చలమైన చెరువులో వారి ప్రతిబింబాలను చూస్తుండగా వారు ఒక సున్నితమైన వాగ్దానం చేశారు. వారి మధ్య ఒక రహస్యం. కానీ ఒక రోజు ప్రశాంతమైన అడవి అకస్మాత్తుగా చెదిరిపోయింది. భయంకరమైన గాలివాన వీచి చీకటిని మరియు గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. ఎల్లీ ఒక దారిలో నడుస్తూ పడిపోయిన ఒక పెద్ద చెట్టు ద్వారా ఆమె మార్గాన్ని అడ్డుకున్నట్లు కనుగొంది. ఆమె ఒంటరిగా ఉంది మరియు తుఫాను ఆమెను చుట్టుముట్టింది. మార్తి సురక్షితంగా ఉంది కాని అతని చెట్టు ఎత్తులో భయపడింది. చివరకు ఎల్లీని చూసింది. ఆమె చిక్కుకుంది. దుంగ ఆమె కదలలేనంత బరువుగా ఉంది. అది అతనికి కూడా చాలా బరువుగా ఉంది. కాని మార్తి వాగ్దానము గుర్తుంచుకున్నాడు. అతను వేగంగా ఆలోచించాల్సి వచ్చింది. అతను దానిని ఎల్లీకి వంచి, నీ తొండం దీని చుట్టూ కట్టుకో ఎల్లీ, మనం కలిసి దీన్ని చేస్తాము అని అరిచాడు. ఎల్లీ తన ప్రాణ స్నేహితురాలిని పూర్తిగా నమ్మి తన తొండం తీగ చుట్టూ చుట్టింది. 1, 2, 3 కలిసి మార్తి తన శక్తినంతా ఉపయోగించి లాగాడు మరియు ఎల్లీ తన శక్తినంతా ఉపయోగించి నెట్టింది. బరువైన దుంగ కదిలింది. ఎల్లీ స్వేచ్ఛగా ఉండటానికి సరిపోతుంది. ఆమె మార్తి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి అతనిని ముద్దాడింది, చాలా కృతజ్ఞతతో. వారు ఒక నీటి కుంటలో తమ ప్రతిబింబాలను చూశారు. మార్తి చాలా చిన్నవాడు, ఎల్లీ చాలా పెద్దవాడు. కాని వారి వాగ్దానం నిజం. మార్తి ఎప్పటిలాగే ఎల్లీ తలపైకి తిరిగి ఎక్కాడు. వారు అడవి గుండా కలిసి నడిచారు. సూర్యుడు మళ్లీ మేఘాల గుండా ప్రకాశిస్తున్నాడు. వారి హృదయాలలో లోతుగా వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటారని వారికి తెలుసు. మరియు అందువల్ల మార్తి మరియు ఎల్లీ యొక్క సున్నితమైన వాగ్దానం ఏ తుఫాను కంటే బలంగా ఉంది. ఎందుకంటే వారు ఎంత భిన్నంగా కనిపించినా వారి స్నేహం అన్నిటికంటే గొప్ప బలమని వారికి తెలుసు. ఈ సాహస యాత్రలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఉత్తేజకరమైన కథల కోసం ది స్టోరీ సఫారీకి సభ్యత్వాన్ని పొందండి. తదుపరిసారి కలుద్దాం.